రెజ్లర్స్ రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. కటువ ఉన్నావ్ కుల్దీప్ సింగ్ సెంగార్ ఒక మైనర్ పైన రేప్ చేసి ఆమె కేసు ఫైల్ చేయడానికి వస్తే పోలీసులు ఏం చేశారు, ఆ కేసుని అంత మామూలుగా తీసుకోలేరు. అది కొన్ని రోజులు గడిచాక ఆ పోలీసులను సిబిఐ వాళ్ళని అరెస్ట్ చేసింది. అంతేకాకుండా ఆ మైనర్ ఆ బాధితురాలు నాన్నని కస్టడీలో దెబ్బ కొట్టేసి ఆయన చంపేశారు. అంతేకాకుండా ఈమెను కూడా ఒక యాక్సిడెంట్ లో చంపడానికి ప్రయత్నించారు. ఆఖరికి ఆమె తన ఫ్యామిలీని కూడా కోల్పోయింది. కటువాలో ఒక చిన్నారి పైన అత్యాచారం చేసి ఆమె చంపేశారు. దానికి బీజేపీ నాయకులు ఏం చేశారు, ఆయనకు మద్దతుగా ర్యాలీ చేశారు, రేపిస్ట్ కు మద్దతుగా ర్యాలీ చేశారు. బిల్కిస్ బానో కేసులో ఏం చేశారు బీజేపీ నాయకులు, మంచి పూలదండలు వేసి ఆహ్వానించారు. రామ్ రహీం ఆసారాం వాళ్ళని బయటకు రప్పించి ఎన్నోసార్లు పరారులో ఉంచారు. ఎన్నికల ముందు మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు బీజేపీకి ఒక చరిత్ర ఉంటది. ఆయన అన్నాడు కదా ఇక్కడ, రేపు ఒక రాజకీయ అస్త్రం అని అన్నాడు సావర్కర్. దాన్నే ఫాలో అదే దానికి బీజేపీకి అలాగే నడుస్తా ఉంది. దాదాపు ఇప్పుడు మహిళల పైన రేపులు జరిగి నేరాలు జరిగిన ఎంపీలు ఎమ్మెల్యేలు దాదాపు 140కి పైగా ఉంటే అందులో 50% పైగా ఈ బీజేపీ నాయకులు ఉన్నారు, రేపిస్టులో ఉన్నారు పదవిలో. ఇప్పుడు మనకు రక్షకులుగా ఉండాల్సింది వాళ్ళు ఇప్పుడు రేపిస్టులు అయిపోయారు. ఇది మామూలు విషయంగా ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు 3 రోజుల నుంచి బయట నడుస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది హనీ ట్రాప్ లాగా చూపిస్తా ఉంది. దాని తొత్తులుగా ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి తొత్తులుగా ఉంది. పెట్టుబడిదారి వ్యవస్థకు ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వానికి తొత్తులుగా ఉంది. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈయనకి పెద్ద తేడా లేదు. మహిళల గురించి మాట్లాడుతూ ఉంటాడు, గొప్పలు మాట్లాడుతూ ఉంటాడు, స్కీమ్స్ తీసుకొస్తా ఉంటాడు. ఎక్కడ పోయినాయి? ఇన్ని రోజులు కలిసి ఇంకా అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? ఇవాళ స్పెషల్ టీం అంటే ఇవాళ పట్టించుకుంటున్నా అన్నాడు. ఇంకేమన్నాడు? నిన్న అసలు కేసు తీసుకోవాలంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి? యాక్చువల్ గా వాళ్ళు బిజీగా ఉన్నారు, పోలీసులందరూ మోడీ పర్యటనలో వాళ్ళందరూ బిజీగా ఉన్నారు, మోడీకి రక్షణ కావాలి కదా, భద్రత కల్పించడంలో పోలీసులు బిజీగా ఉన్నారు అంటున్నారు. ఒక పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడిని అరెస్ట్ చేయకుండా, న్యాయం చేయకుండా పోలీసులు బిజీగా ఉన్నారని వలుకుతున్నాడు, చిలక పలుకులు వలుకుతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి అన్న. ఇది దీని పరిస్థితి. ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే అంటదో బేటీ బచావో అని అంటది, ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటది, ఎక్కడుంది? దానికి వ్యతిరేకంగా అసలైన సంస్కృతి అంటే వాళ్ళది ఇది, రేపిస్టులను వాళ్ళకి రక్షణ కల్పించడం ఇట్లాంటిది వాళ్ళ దాంట్లో ఉన్నది. ముందుగా ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. నిందితులను వెంటనే అరెస్ట్